పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న హింసను నిరసిస్తూ విహెచ్పి రాష్ట్ర వ్యాప్త ఆందోళన. కేటీఆర్ సంచలన నిర్ణయం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేయొద్దని బీఆర్ఎస్ నేతలను ఆదేశించిన కేటీఆర్. ఉచితంగా బియ్యం ఇమ్మని ఎవరు అడిగారు? రేషన్ బియ్యం పంపిణీపై జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు. హృతిక్ రోషన్, నాగ చైతన్యల లుక్స్ పై రేటింగ్ ఇచ్చిన సమంత. పశ్చిమ బెంగాల్లో హిందువులపై హింసకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు నిరసన చేపట్టారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. కాగా వర్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా బెంగాల్లో ముస్లింలు చేపట్టిన ర్యాలీలు హింసకు దారితీశాయి. ఈ గొడవల్లో పలువురు మరణించారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేయొద్దని బీఆర్ఎస్ నేతలను ఆయన ఆదేశించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లకు విప్ జారీ చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రార్థించేది ముఖ్యంగా మా కార్పొరేటర్లు, మా గౌరవ శాసనసభ్యులు ఎవరెవరికైతే 24 తారీఖు జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు ఉందో మనం వాళ్ళకి వేసేది లేదు, వీళ్ళకి వేసేది లేదు. ఎంఐఎం లేదు, బీజేపీ లేదు, ఇద్దరు కూడా మనకు అవసరం లేదు. మనం ఎందుకంటే క్యాండిడేట్ని పెట్టలేదు, మనకు సంఖ్య లేదు కాబట్టి క్యాండిడేట్ని పెట్టలేదు. నేను మీతో రిక్వెస్ట్ కూడా చేసేది, ఆ రోజు కౌన్సిల్లో ఏదైతే ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్ను మనం పూర్తిగా బాయ్కాట్ చేద్దాం. మనం అడుగు పెట్టేది లేదు, కౌన్సిల్కి పోయేది లేదు, అడుగు పెట్టేది లేదు, ఓటు వేసేది లేదు. ఇద్దరు కూడా ఒకటే తరీకా మనుషులు, మనకు అవసరం లేదు. వాళ్ళు లేదు, వీళ్ళు లేదు, మనం అలా పోయేది లేదు. నేను శ్రీనివాస్ యాదవ్ గారిని, సబితా గారిని కోరుతా ఉన్నా, మీరు దయచేసి ఆ విప్పు కూడా ఇచ్చేది ఉంటే విప్పు కూడా ఇవ్వండి. ఎవరైనా వ్యక్తిగతంగా విప్పు ధిక్కరిస్తే కూడా చర్యలు ఉంటాయి. విప్పు కూడా పార్టీ నుంచి ఇస్తాం, తప్పకుండా దాన్ని పాటించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అట్లాగే ఇంకొక రిక్వెస్ట్ కూడా నేను మిమ్మల్ని చేస్తా ఉన్నా. చూస్తుంటేనే 16-17 నెలలు వెళ్ళిపోయింది. రేషన్ బియ్యం పంపిణీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. కాకినాడ పోర్టులో పట్టుబడిన రేషన్ బియ్యం వ్యవహారం చెల్లబడిపోయింది అంటున్నారు. అసలు ఎందుకు చెల్లబడిందో, ఎలా చెల్లబడిందో ఆ వెంకటేశ్వర స్వామికే తెలియాలి అన్నారు. ఈ వ్యవహారంపై సివిల్ సప్లై మంత్రి స్టేట్మెంట్లకే పరిమితం కాకూడదు, రేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని సూచించారు. 30 రూపాయలు బియ్యాన్ని రూపాయికి ఇమ్మని ఎవరు చెప్పారు అని ప్రశ్నించారు. కొందరు దుర్మార్గులు రేషన్ మీద ఇల్లీగల్ గా సంపాదించి మన మీద పెత్తనం చేస్తున్నారని మండిపడ్డారు. వారికి మనమే అవకాశం ఇస్తున్నాం, విజిలెన్స్ విచారణ కేసుల వలన ఏమిటి ఉపయోగమని నిలదీశారు. సమంత, హృతిక్ రోషన్, నాగ చైతన్యల లుక్స్ పై రేటింగ్ ఇచ్చారు. ఏం మాయ చేసావేతో ఎంట్రీ ఇచ్చిన శామ్ అప్పట్లో పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. అప్పుడు యాంకర్ హీరోలకు రేటింగ్ ఇవ్వాలని అడగగా హృతిక్ రోషన్ లుక్స్ తనకు నచ్చవని 7కి 10, నాగ చైతన్యకు 10కి 10, మహేష్ బాబుకు 10కి 10, రణబీర్ కపూర్కు 8కి 10, షాహిద్ కపూర్కు కమీనే మూవీకి ముందు 5కు 10, తర్వాత 9కి 10 రేటింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.